హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ టీవీ విజయ్దే, కానీ రిమోట్ మాత్రం ఆళ్ళది అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, గత 6 రోజులుగా చూస్తే సీఎం అవ్వాలనే డెస్పరేషన్ తప్ప ప్రజలకు ఏదో చేయాలనే ఆస్పిరేషన్ ఎక్కడ కనపడలేదు తలపతి విజయ్లో. గవర్నర్ చుట్టూ రోజుకు 2 సార్లు లిస్టు పట్టుకొని వెళ్ళి వస్తున్నాడే తప్పిస్తే తన స్టాండ్ ఏంటో తన సపోర్టర్స్కి ఓటర్స్కి కూడా చెప్పడం లేదు. ఎందుకంటే తలపతికి కూడా తెలుసు ఈ వన్ టైం సోషల్ మీడియా వండర్స్ మళ్ళీ జరగవు అని. అందుకే మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా ప్రమాణ స్వీకారం చేసేస్తా అంటూ తహతహలాడిపోతున్నాడు. ఎలక్షన్స్కి ముందు తాను ఆల్టర్నేటివ్ అని చెప్పుకున్నాడు. ద్రవిడ పార్టీలను కాంగ్రెస్ని తోలనాడాడు. తనకు జనం తప్ప ఎవరితోనూ పొత్తు లేదన్నాడు. కట్ చేస్తే రిజల్ట్స్ ఇంకా ఫుల్గా బయటకు రాకముందే కరప్టెడ్ కాంగ్రెస్ అన్న నోటితోనే కాంగ్రెస్ నా పార్ట్నర్ అని అనేశాడు. ఎలక్షన్స్కి ముందు ఎవరితోనూ అలియన్స్ లేదు కాబట్టి రిజల్ట్స్ తర్వాత మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేకపోతే అపోజిషన్లో ఉండడానికి సైతం సిద్ధపడాలి. కానీ ఏ రూలింగ్ పార్టీకి అయితే అగైనెస్ట్గా ఫైట్ చేశాడో అదే రూలింగ్ పార్టీ అలయన్స్ పార్ట్నర్స్ని ఇప్పుడు అడుక్కొని సపోర్ట్ తెచ్చుకుంటున్నాడు. పవర్ హంగర్ అంటే ఇదే అన్నమాట. రీఎలక్షన్ వస్తే ఈ మ్యాజిక్ మళ్ళీ జరగదని తలపతికి బాగా తెలుసు. ఇక విజయ్కి సపోర్ట్ చేస్తున్న 4 పిల్ల పార్టీల డిమాండ్స్ ఏంటో చూద్దాం. కాంగ్రెస్ ఏమో నువ్వు మతతత్వ శక్తులతో కలవకూడదు, అలా చేస్తే బయటకు వచ్చేస్తామని ఇప్పుడే చెప్తోంది. సిపిఐ సిపిఎం ఏమో నీకు గవర్నమెంట్ ఫార్మేషన్కి మాత్రమే సపోర్ట్ చేస్తాం, అలయన్స్ మాత్రం డిఎంకేతోనే కొనసాగిస్తామంటున్నాయి. ఇక వీసీకి ఏమో మాకు మినిస్ట్రీ కావాలి, నీ ట్రిచి ఈస్ట్ సీట్ కూడా కావాలి, దాంతోపాటు డిప్యూటీ సీఎం కూడా కావాలి అంటోంది. ఇక టీటీవీ దినకరన్ పార్టీ సపోర్ట్ ఇచ్చినట్టే ఇచ్చి హార్స్ ట్రేడింగ్ చేస్తున్నాడు విజయ్ అంటూ గవర్నర్కి డైరెక్ట్గా కంప్లైంట్ కూడా చేసేసింది. ఒకసారి విజయ్ జనానికి ఇచ్చిన మేనిఫెస్టో హామీలు, వీళ్ళ కండిషన్స్ చూస్తే విజయ్ 1 ఇయర్ గడవక ముందు అన్పాపులర్ అయిపోవడం గ్యారంటీలా కనిపిస్తుంది. ఎందుకంటే సిపిఐ సిపిఎం వీసీకే పార్టీలు నీకు గవర్నమెంట్ ఫార్మేషన్ వరకే మా సపోర్ట్, అలయన్స్ మాత్రం డిఎంకేతోనే అంటే మీనింగ్ ఏంటంటే రేపు జరగబోయే ఫ్లోర్ టెస్టింగ్ ఓటింగ్ వరకే సపోర్ట్ చేస్తారు తప్ప తర్వాత విజయ్ గవర్నమెంట్ తీసుకునే ప్రతి బిల్లును వ్యతిరేకిస్తారు. వాళ్ళ అలయన్స్ హెడ్ డిఎంకే స్టాలిన్ ఏది చెప్తాడో దానికి తగ్గట్టే నడుచుకుంటారు. మేజర్ బిల్స్ పాస్ కావాలంటే మెజారిటీ ఎమ్మెల్యేల సపోర్ట్ ఉండాలి అని అందరికీ తెలుసు. ఇక కాంగ్రెస్ కండిషన్ ఏమో మతతత్వ శక్తులతో కలవకూడదు అని స్ట్రైట్గా బీజేపీని పాయింట్అవుట్ చేస్తూ కండిషన్స్ పెట్టిందని అర్థమవుతుంది. అంటే విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచి సెంటర్లో బీజేపీ ఏ డెసిషన్ తీసుకున్నా విజయ్ గుడ్డిగా వాటిని వ్యతిరేకించి తీరాలన్నమాట. విజయ్కి తెలుసో లేదో తన మేనిఫెస్టోలో హామీలు నెరవేరాలంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ఆశీస్సులు ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. అంటే స్టాలిన్ మాట, రాహుల్ గాంధీ మాట వినకుంటే నెక్స్ట్ డేనే విజయ్ ప్రభుత్వం పడిపోతుంది. వాళ్ళ మాటలే వింటూ పోతే విజయ్ని ఆయన ఫ్యాన్సే అన్పాపులర్ చేసుకుంటూ పోయే పరిస్థితులు వచ్చేస్తాయి. ఎక్స్పెక్టేషన్స్ అలా ఉన్నాయి మరి. సో విజయ్కి సీట్ కావాలంటే వాళ్ళు చెప్పినట్టు సర్కస్ ఆడుతూనే ఉండాలి 5 ఏళ్ళు. అంటే టీవీ గదే, ప్రభుత్వం విజయ్దే, కానీ రిమోట్ మాత్రం స్టాలిన్ అంకుల్, రాహుల్ గాంధీ అంకుల్ చేతుల్లో ఉంటాయన్నమాట. ఇక రిమోట్ వాళ్ళ చేతుల్లో పెడితే పైన బీజేపీ విజయ్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది, దేకుతుంది చెప్పండి? కేంద్ర బడ్జెట్లో నిధుల వాటాలు కానీ, నేషనల్ ప్రాజెక్టులు కానీ, కన్జ్యూమర్ సప్లైస్లో ప్రియారిటీలు కానీ, ఇంకోటి కానీ ఎందుకు సపోర్ట్ చేస్తుంది? పోనీ కేంద్ర బీజేపీ నాయకత్వంతో ఫ్రెండ్లీగా ఉందామంటే రాహుల్ గాంధీ అంకుల్ ఒప్పుకోడు. పోనీ ఎలాగోలా స్టేట్ బడ్జెట్ని హామీలకు ఆవిరిసేద్దామంటే విజయ్ పాపులర్ అవుతాడని స్టాలిన్ అంకుల్ ఒప్పుకోడు. తన ఫ్రెండ్స్తో ప్లగ్ పీకించేస్తాడు. అందుకే సీఎం అనే ఆస్పిరేషన్ని కొంచెం కంట్రోల్ చేసుకొని ఉంటే విజయ్ పొలిటికల్ భవిష్యత్తు బాగుండేది. మేబీ ఇలాంటి ఆపర్చునిటీ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం, నెక్స్ట్ మళ్ళీ రాదు అని ఫిక్స్ అయ్యాడో ఏమో మరి. ఇప్పుడైతే సిద్ధాంతాలు వదిలేసి కేవలం పదవి కోసం వెంపర్లాడుతున్నాడు అని జనం అయితే అబ్జర్వ్ చేస్తున్నారు. ఇక స్టేట్ పాలిటిక్స్ని తట్టుకోవడం, కేంద్రంతో రిలేషన్స్ పెంచుకోవడం విజయ్కి నిద్ర పట్టకుండా చేసే అంశాలే అని ట్రేడ్ పండితులు సైతం భావిస్తున్నారన్నమాట. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinions. See you again.